గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ వాడిన కబడ్దార్ పదం నిన్న టాలీవుడ్ సర్కిల్స్ లో పెను సంచలనం సృష్టించింది. వివాదాలకు దూరంగా ముఖ్యంగా సౌమ్యుడిగా పేరున్న క్రిష్ నోటి నుండి ఇంతటి ఘాటైన పదం రావడంతో ఈ కబడ్దార్ పదం సంక్రాంతికి విడుదల కాబోతున్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150ని దృష్టిలో పెట్టుకుని చేసిన సవాల్లా కనిపిస్తోంది అంటూ కొన్ని ప్రముఖ ఛానల్స్ నిన్న రాత్రి కథనాలు కూడా ప్రసారం చేశాయి. దీంతో శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో తాను చేసిన సవాళ్ల వల్ల జరుగుతున్న డ్యామేజ్ ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. రగులుతున్న ఈ రగడకు చెక్ పెట్టడానికి క్రిష్ ఈ విషయంపై మీడియాతో స్పందించాడు. శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో నేను ఆవేశంతో వాడిన పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల బాధను వ్యక్తం చేయడానికి వాడిన పదం. మన తెలుగు సంస్కృతి వారసత్వాలకు సరైన గుర్తింపు రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరపున ఈ పదాలు వాడాను. ఈ కబడ్దార్ పదం వెనుక కొత్త అర్థాలను వెతికి చేస్తున్న హడావుడిని ఆపండి అంటూ క్రిష్ తన వివరణ మీడియా ద్వారా తెలియజేశాడు. తన రెండవ సినిమా అల్లు అర్జున్ తో వేదం తీశానని, నాలుగో సినిమా కంచె వరుణ్ తేజ్ తో తీసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ చరణ్ తనకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడని కమెంట్ చేశాడు క్రిష్. అంతేకాదు చిరంజీవి పట్ల తనకు ఎంతో గౌరవం అని, తనకు చిరంజీవికి మధ్య ఇలాంటి గాసిప్ల కంచె నిర్మించవద్దు అంటూ అభ్యర్థించాడు క్రిష్. క్రిష్ ఈ విధంగా తన మాటలపై వివరణ ఇచ్చాడు కాబట్టి ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుంది అనుకోవాలి. అయితే శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో క్రిష్ తన సినిమా గురించి మితిమీరిన ఉత్సాహంతో ఎక్కువ మాటలు మాట్లాడాడు అన్న కమెంట్స్ కూడా ఉన్న నేపథ్యంలో క్రిష్ ఇక నుంచి తన మాటల వేడిని తగ్గిస్తాడని భావించాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.